జన్వాడ ఫామ్ హౌస్ స్కామ్. అసలు ఏంటి ఈ స్కామ్? కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు. ఇన్ని రోజులు తాను ఉన్న ఫామ్ హౌస్ ను ఇప్పుడు నాది కాదు అని ఎందుకంటున్నాడు? ఇది తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. జీవో 111 పరిధిలో ఉన్న ఈ 25 ఎకరాల ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 311/7, 313/1, 313/2, 301/8లో ఉంది. ఇది మొత్తం నిషేధిత భూమి. అంటే ఎవరు ఈ భూమిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. ఈ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదని ధరణి పోర్టల్లో, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో కూడా క్లియర్ గా ఉంది. ముందుగా సర్వే నంబర్ 311, 311/7 విషయానికి వద్దాం. ఇదే జన్వాడ ఫామ్ హౌస్ బిల్డింగ్ ఉన్న భూమి. ఈ ఫామ్ హౌస్ ఉన్న కొంత భాగం భూమి దండు రాజేష్ పేరు మీదుగా ఉండగా, ఇంకొంత భాగం సత్యం రామలింగరాజు భార్య నందిని పేరుపై ఉంది. అప్పట్లో సత్యం స్కామ్ బయటపడటంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చింది. అంతేకాకుండా ఈ భూమి జీవో 111 పరిధిలో ఉంది. కానీ తాజాగా ఈ భూమి నాది, ఆ ఫామ్ హౌస్ నాది, నేనే కేటీఆర్ కు లీజుకు ఇచ్చాను, దాన్ని కూల్చొద్దు అని ప్రదీప్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు. అదేంటి అని ఆశ్చర్యపోయారా? మీరే కాదు, అందరూ అలానే ఆశ్చర్యపోయారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఫామ్ హౌస్ నాదే అని చెప్పుకునే ప్రదీప్ రెడ్డి కోర్టుకు ప్రూఫ్ గా ఇచ్చిన కరెంటు బిల్లులో ఇప్పటికీ సత్యం రామలింగరాజుకు సంబంధించిన శతభిష అనే కంపెనీ పేరు మీదనే ఉంది. భూమి ఒకరిది, ఫామ్ హౌస్ ఒకరిది, దాని కరెంటు బిల్ కట్టేది ఇంకొకరు. ఫామ్ హౌస్ లో ఉండేది మాత్రం కేటీఆర్. అంతేకాదు, జన్వాడ ఫామ్ హౌస్ కు ఓఆర్ఆర్ ను లింక్ చేస్తూ 2 రోడ్లు వేసుకున్నారు. అందులో ఒకటి 313/1, 313/2 సర్వే నెంబర్ల మీదుగా వెళ్తే, ఇంకొకటి 301/8 సర్వే నెంబర్ భూమి మీదుగా ఉంది. ఇక 313/1 సర్వే నెంబర్లోని భూమి కేటీఆర్ దోస్తు దండు రాజేష్ పేరు మీద ఉంటే, 313/2లోని భూమి సూర్య వెంకట కిరణ్ పేరు మీద ఉంది. ఈ సూర్య వెంకట కిరణ్ అనే వ్యక్తి కేటీఆర్ భార్య శైలిమా బిజినెస్ పార్ట్నర్. 2015 నవంబర్ 3న, అంటే భూమి కొనే నెల ముందు, జన్మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఈ వ్యక్తికి షేర్లిచ్చారు. ఆ భూమి నుండి రోడ్డు వేశాక 2017లో ఈ కంపెనీని శాశ్వతంగా మూసివేశారు కేటీఆర్ భార్య శైలిమా. ఫామ్ హౌస్ కు వెళ్లే ఇంకో దారి ఉన్న సర్వే నంబర్ 301/8లోని భూమి ధరణిలో కేటీఆర్ భార్య శైలిమా పేరు మీద ఉంది. నిషేధిత భూమి ఇంతమంది పేర్ల మీదకు ఎలా మారింది? ఈ భూమి అంతా కేటీఆర్ సన్నిహితుల పేర్ల మీదకే ఎందుకు వెళ్ళింది? జన్వాడ ఫామ్ హౌస్ లీజు అగ్రిమెంట్ ఎక్కడుంది? 8 ఏండ్లుగా కేటీఆర్ లీజుకు ఉంటున్న ఈ ఫామ్ హౌస్ కరెంటు బిల్లు సత్యం కంపెనీకి చెందిన శతభిష ఎందుకు కడుతోంది? స్కామ్ లో ఇరుక్కున్న సత్యం రామలింగరాజు భూములన్నీ బీఆర్ఎస్ లీడర్లతో ముడిపడడం ఏంటి? దండు రాజేష్ పేరు మీద ఫామ్ హౌస్ భూమి ఉంటే ప్రదీప్ రెడ్డి ఎందుకు కోర్టులో పిటిషన్ వేసిండు? ఇప్పుడు కేటీఆర్ నాకు సంబంధం లేదు అనడానికి కారణమేంటి? భార్య పేరు మీద ఉన్న భూమి కూడా కేటీఆర్ కు సంబంధం లేదా? 10 ఏండ్లు అధికారం అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ చేసిన కొండంత కబ్జా బాగోతాల్లో ఇది గోరంత మాత్రమే.